జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇటీవల నరేంద్ర మోదీ రాణి అహల్యాబాయి స్మారకార్థం 300 రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు. ఈమె ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి ఒడిస్సా. ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. పిఎంఓ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ది ఇయర్స్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ రాజీవ్ శుక్లా, ఆప్షన్ బి అమితాబ్ కాంత్, ఆప్షన్ సి సుమన్ కే బేరీ, ఆప్షన్ డి హిమాంశు రాయ్. ఆన్సర్ ఆప్షన్ డి హిమాంశు రాయ్. ఈ పుస్తకం ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ యొక్క పరిణామం మరియు పెరుగుతున్న ప్రభావాన్ని వివరిస్తుంది. రచయిత హిమాంశు రాయ్ భారతదేశ పాలన యొక్క ఈ ముఖ్యమైన సంస్థ యొక్క పాత్రను వివిధ కోణాల నుండి పరిశీలించారు. ఇందులో పిఎంఓ యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యత, వివిధ ప్రధాన మంత్రుల పాలనలో దాని పాత్ర, వారి నాయకత్వ శైలి, రాజకీయ పరిస్థితులు మరియు కార్యదర్శులు మరియు సలహాదారుల పాత్రలను చర్చించారు. ఈ పుస్తకం బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి భారతదేశంలో పిఎంఓ ఎలా అభివృద్ధి చెందిందో కూడా వివరిస్తుంది. సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన సంవత్సరం? ఆప్షన్ ఏ 1857 మార్చి 10, ఆప్షన్ బి 1857 మే 10, ఆప్షన్ సి 1857 ఆగస్టు 10, ఆప్షన్ డి 1857 జనవరి 10. ఆన్సర్ ఆప్షన్ బి 1857 మే 10. సిపాయిల తిరుగుబాటు 1857లో ప్రారంభమైంది. ఇది మీరట్లో మే 10న ప్రారంభమైంది. ఇది భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఒక పెద్ద తిరుగుబాటు. ఆర్టికల్ 368 యొక్క ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ అత్యవసర పరిస్థితి అధికారాలు, ఆప్షన్ బి రాష్ట్రపతి అధికారాలు, ఆప్షన్ సి ఎన్నికల నియమాలు, ఆప్షన్ డి రాజ్యాంగాన్ని సవరించే విధానం. ఆన్సర్ ఆప్షన్ డి రాజ్యాంగాన్ని సవరించే విధానం. ఇది రాజ్యాంగ సవరణ ప్రక్రియను కూడా వివరిస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం, ప్రత్యేక మెజారిటీతో ఆమోదించడం మరియు కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల ఆమోదం అవసరం వంటివి ఇందులో ఉంటాయి. అయితే రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడానికి ఈ అధికారం ఉపయోగించబడదు. రేడియో ఫ్రీక్వెన్సీ డేటా ఆధారంగా ఉపగ్రహాల ద్వారా భారత నౌకాదళానికి నిఘా సేవలను అందించే హ్యాక్-ఐ 360 టెక్నాలజీని ఏ దేశం విక్రయించనుంది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి అమెరికా. ఆన్సర్ ఆప్షన్ డి అమెరికా. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సంఖ్యాపరంగా మన దేశం 8వ స్థానంలో నిలిచింది. ఆప్షన్ ఏ 3వ స్థానం, ఆప్షన్ బి 4వ స్థానం, ఆప్షన్ సి 5వ స్థానం, ఆప్షన్ డి 6వ స్థానం. ఆన్సర్ ఆప్షన్ బి 4వ స్థానం. సిపాయిల తిరుగుబాటును మొదటి స్వతంత్ర సంగ్రామం అని అన్న జాతీయ నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ విడి సావర్కర్, ఆప్షన్ బి బాలకృష్ణ చాపేకర్, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి బిపిన్ చంద్రపాల్. ఆన్సర్ ఆప్షన్ ఏ విడి సావర్కర్. సిపాయిల తిరుగుబాటును మొదటి స్వతంత్ర సంగ్రామం అని అన్న జాతీయ నాయకుడు విడి సావర్కర్. ఆయన 1909లో భారత స్వాతంత్ర్య యుద్ధం చరిత్ర అనే పుస్తకాన్ని రాస్తూ ఈ పదాన్ని ఉపయోగించారు. 1857 ప్రజా తిరుగుబాటు సమయంలో భారతదేశ చక్రవర్తిగా ఎవరిని ప్రకటించారు? ఆప్షన్ ఏ షుజాఉద్దౌలా, ఆప్షన్ బి నానాసాహెబ్, ఆప్షన్ సి బహదూర్ షా జాఫర్, ఆప్షన్ డి తాంతియా తోపే. ఆన్సర్ ఆప్షన్ సి బహదూర్ షా జాఫర్. 1857 తిరుగుబాటుదారులు బహదూర్ షా జాఫర్ను తమ నాయకుడిగా మరియు భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. బహదూర్ షా జాఫర్
చివరి మొఘల్ చక్రవర్తి. అప్పటికే బ్రిటిష్ వారి పాలనలో ఉన్న భారతదేశాన్ని తిరుగుబాటుదారులు విముక్తి చేయాలనే ఉద్దేశంతో బహదూర్ షా జాఫర్ను తమ చక్రవర్తిగా ప్రకటించారు. ఇటీవల భారత ప్రభుత్వం బాలికలకు నైపుణ్య శిక్షణ కోసం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ నవ్య, ఆప్షన్ బి కావ్య, ఆప్షన్ సి భవ్య, ఆప్షన్ బి శౌర్య. ఆన్సర్ ఆప్షన్ ఏ నవ్య. 12వ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ ఏ దేశంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి భారత్. ఆన్సర్ ఆప్షన్ డి భారత్. జాతీయ గవర్నెన్స్ అవార్డ్స్ 2025లో గోల్డ్ మెడల్ అందుకున్న రోహిణి గ్రామ పంచాయతీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. రోహిణి గ్రామ పంచాయతీ మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఉంది. ఈ పంచాయతీ గిరిజన ప్రాంతంలో అద్భుతమైన డిజిటల్ సేవా వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు ఈ అవార్డును అందుకుంది. వాట్సాప్ మరియు ఈమెయిల్ ద్వారా 950కి పైగా ఆన్లైన్ సేవలను అందిస్తుంది. ఎలుకలను చంపేందుకు ఉపయోగించే రసాయనం ఏమిటి? ఆప్షన్ ఏ సోడియం ఫ్లోరైడ్, ఆప్షన్ బి సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ సి సిల్వర్ నైట్రేట్, ఆప్షన్ డి జింక్ ఫాస్ఫైడ్. ఆన్సర్ ఆప్షన్ డి జింక్ ఫాస్ఫైడ్. ఎలుకలను చంపడానికి ఉపయోగించే ప్రధాన రసాయనం జింక్ ఫాస్ఫేట్. ఇది ఒక అకర్బన సమ్మేళనం. ఇది భాస్వరం మరియు జింక్తో తయారవుతుంది. ఇది ఎలుకల సంహారక మందుగా ఉపయోగిస్తారు. ఎలుకల కడుపులో ఇది విషపూరిత వాయువు పాస్పిన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎలుకలను చంపుతుంది. స్థానిక సంస్థల పితామహుడని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 లార్డ్ రిప్పన్, ఆప్షన్ 2 లార్డ్ కానింగ్, ఆప్షన్ 3 లార్డ్ మింటో, ఆప్షన్ 4 లార్డ్ మౌంట్ బాటన్. ఆన్సర్ ఆప్షన్ 1 లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ 1882లో స్థానిక సుపరిపాలనపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా స్థానిక సంస్థల యొక్క ప్రాముఖ్యతని గుర్తించారు. ఈ తీర్మానం ద్వారా గ్రామ పంచాయతీలు, జిల్లా బోర్డులు వంటి స్థానిక సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అందువల్ల ఆయనను స్థానిక సంస్థల పితామహుడిగా పిలుస్తారు. ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ కాంపెల్, ఆప్షన్ బి హాడ్సన్, ఆప్షన్ సి లారెన్స్, ఆప్షన్ డి జాన్సన్. ఆన్సర్ ఆప్షన్ బి హాడ్సన్. ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటును అణచివేసిన ప్రధాన బ్రిటిష్ అధికారులు జాన్ నికల్సన్ మరియు విలియం స్టీఫెన్ రైక్స్ హాడ్సన్. జాన్ నికల్సన్ తిరుగుబాటుదారులపై దాడికి నాయకత్వం వహించడంలో కీలక పాత్ర పోషించాడు. అతని ధైర్య సాహసాలకు ప్రసిద్ధి చెందాడు. విలియం స్టీఫెన్ రైక్స్ హాడ్సన్ 1857 భారత తిరుగుబాటు సమయంలో క్రమరహిత తేలికపాటి అశ్విక దళానికి నాయకత్వం వహించాడు. దేశంలో అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ ఒడిస్సా, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ సి జార్ఖండ్. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్ జార్ఖండ్లోని రాంచీలో అందుబాటులోకి వచ్చింది. సిరండోలి ఏరియా నుంచి భారత ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ వరకు ఫ్లైఓవర్ని నిర్మించారు. దేశంలో విపత్తు సంసిద్ధత మెరుగుపరచడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సచేత్, ఆప్షన్ బి సురక్ష, ఆప్షన్ సి సేవ్ పీపుల్, ఆప్షన్ డి సేవ్ భారత్. ఆన్సర్ ఆప్షన్ ఏ సచేత్.
దేశంలో రెండుసార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ చంద్రశేఖర్, ఆప్షన్ బి చరణ్ సింగ్, ఆప్షన్ సి గుల్జార్ లాల్ నందా, ఆప్షన్ డి లాల్ బహదూర్ శాస్త్రి. ఆన్సర్ ఆప్షన్ సి గుల్జార్ లాల్ నందా. గుల్జారీ లాల్ నందా భారతదేశానికి రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు. మొదటిసారిగా 1964లో జవహర్లాల్ నెహ్రూ మరణించిన తర్వాత, రెండవసారి 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తర్వాత ఆయన తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భారతదేశపు స్వాతంత్ర్యపు తర్వాత మొదటి లోక్సభను నియమించినది ఏ సంవత్సరంలో? ఆప్షన్ 1 1948, ఆప్షన్ 2 1951, ఆప్షన్ 3 1954, ఆప్షన్ 4 1952. ఆన్సర్ ఆప్షన్ 4 1952. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఈ ఎన్నికల తర్వాత 1952 ఏప్రిల్ 17న మొదటి లోక్సభ ఏర్పడింది. 1952 మే 13న మొదటి లోక్సభ సమావేశమైంది. ఐఎన్ఎస్ తమాల్ యుద్ధనౌకను భారత్ ఏ దేశం సాయంతో నిర్మించింది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి బ్రిటన్. ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యా. 0 అవర్ ప్రారంభమైన సంవత్సరం? ఆప్షన్ 1 1970, ఆప్షన్ 2 1962, ఆప్షన్ 3 1965, ఆప్షన్ 4 1949. ఆన్సర్ ఆప్షన్ 2 1962. భారత పార్లమెంటులో 0 అవర్ 1962లో ప్రారంభమైంది. ఇది ప్రశ్నోత్తరాల సమయం తర్వాత రోజు ఎజెండా ప్రారంభమయ్యే ముందు జరిగే సమయం. ఈ సమయంలో పార్లమెంటు సభ్యులు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా అత్యవసర ప్రజా ప్రాముఖ్యత కలిగిన సమస్యలను లేవనెత్తవచ్చు. ఇటీవల భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన బెలూమ్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆప్షన్ ఏ కడప, ఆప్షన్ బి కర్నూలు, ఆప్షన్ సి నెల్లూరు, ఆప్షన్ డి నంద్యాల. ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ నంద్యాల. 1857 తిరుగుబాటుతో ఎవరి పాలన ముగిసింది? ఆప్షన్ ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆప్షన్ బి బ్రిటిష్, ఆప్షన్ సి స్వదేశీ రాజ్యాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1857 తిరుగుబాటు 1857-58లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తర మధ్య భారతదేశంలో జరిగిన ఒక పెద్ద తిరుగుబాటు. ఈ తిరుగుబాటు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు ముగింపు పలికింది మరియు భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలించడం ప్రారంభమైంది. పోలీస్ శాఖలో ఎదురవుతున్న నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ క్రింది రాష్ట్రం దేశంలోనే తొలిసారిగా ఏఐ హ్యాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. వార్తాపత్రికలో చుట్టబడిన ఆహార పదార్థాలు దేనితో కలుషితం అవుతాయి? ఆప్షన్ ఏ సీసం, ఆప్షన్ బి అల్యూమినియం, ఆప్షన్ సి ఇనుము, ఆప్షన్ డి మెగ్నీషియం. ఆన్సర్ ఆప్షన్ ఏ సీసం. వార్తాపత్రికలో చుట్టబడిన ఆహార పదార్థాలు ప్రధానంగా సిరాతో కలుషితమవుతాయి. వార్తాపత్రికలలో ఉపయోగించే సిరాలో సీసం, కాడ్మియం మరియు ఇతర హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి ఆహారంలో కలిసిపోయి మానవ ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది. అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడిగా పేరొందిన వారు ఎవరు? ఆప్షన్ 1 తాన్సేన్, ఆప్షన్ 2 మాలిక్ కపూర్, ఆప్షన్ 3 అమీర్ ఖుస్రో, ఆప్షన్ 4 రూపవతి. Comment your answer. Follow for more videos.